దుర్గం చెరువు కబ్జా రంగంలోకి హైడ్రా. దుర్గం చెరువులో ఒక ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందింది. చర్యలకు సిద్ధమైంది హైడ్రా. అయితే తన జోలికొస్తే తానేంటో చూపిస్తానంటూ సదరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తున్నారు. నటుడు బాలయ్యను కూడా ఈ సీన్లోకి లాగారాయన. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? బాలయ్య పేరును ఎందుకు ప్రస్తావించినట్టు? దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా వివాదంలో చిక్కుకున్నారు. దుర్గం చెరువులో 5 ఎకరాలని ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు రెంట్కిచ్చినట్లు మాదాపూర్ పిఎస్ లో హైడ్రా టీం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపైన పీడీపీపీ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుర్గం చెరువును తాను కబ్జా చేశాననే మాట పూర్తిగా అవాస్తవమన్నారు. కక్షతోనే తనపై కేసు పెట్టారని ఆరోపిస్తున్నారాయన. వివాదాస్పదమైన భూమి ఏదైతే ఉందో అందులో 2 ఎకరాలని హైకోర్టులో వేలం పెడితే కొన్నట్టుగా చెప్తున్నారాయన. తర్వాత కొనుగోలు చెల్లదని టీడీఆర్ ఇచ్చారన్నారు. దుర్గం చెరువులో తనకు ఎలాంటి భూమి లేదని చెప్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అంటూ సవాల్ చేశారు. రోడ్ల మీద చెట్ల కింద వెహికల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారన్నారు. ఇక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదని, ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేయడం సహజం అంటున్నారు. ప్రైవేట్ బస్సుల్ని కూడా అక్కడే పార్కింగ్ చేస్తారన్నారు. హీరో బాలకృష్ణ, లహరి ఎస్టేట్, హరిబాబు భూములు కూడా పక్కనే ఉన్నాయన్నారు. తనపై స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని, హైడ్రా మాత్రమే ఫిర్యాదు చేసిందన్నారు. కేసుపై న్యాయస్థానాల్లో తెలుసుకుంటామంటున్నారు. బేషరతుగా కేసు విత్డ్రా చేయకపోతే FTL లో కట్టిన ఇళ్ల ముందు ధర్నా చేస్తానన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.